ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. అది అక్షర సత్యం. ఎంత సంపాదించామన్నది కాదు, ఎంత ఆరోగ్యంగా ఉన్నామనేదే ముఖ్యం. ఎందుకంటే ఒకప్పుడు కడుపుకింత తిండి ఉంటే చాలు, ఏదో ఒక కాయకష్టం చేసుకుని బతికేయొచ్చు అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు. ఏ ఆహారం తింటే ఏమవుతుందోనని భయపడాల్సిన పరిస్థితి. కారణం రసాయనాలు కలిపిన ఆహార పదార్థాలు. నేల మొదలు వినియోగదారుడి చేతికొచ్చే వరకు ఆహార పదార్థాలు ఏదో ఒక దశలో రసాయన పదార్థాలుగా మారుతున్నాయి. దీంతో లేనిపోని అనారోగ్య సమస్యలు, కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. ఫలితంగా మానవుడి ఆయువే తగ్గిపోతోంది. మరి ఏం చేస్తే పెస్టిసైడ్స్ ఫుడ్ ఆపొచ్చు? మన ఆరోగ్యం మనమే ఎలా కాపాడుకోవాలి? మనం ఏం తింటున్నామో అదే మన జీవిత కాలాన్ని నిర్దేశిస్తాయి. మరి మనం ఏం తింటున్నామో మనకి తెలుసా అంటే చాలామంది ప్రజలకి తెలియదనే చెప్పాలి. లేదు మనకి తెలుసు అంటే అది విషమే అయి ఉంటుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. అవును, పండించే నేల, చేతికొచ్చిన పంట, తినే ఆహారం, నిల్వ చేసే పద్ధతులు అన్నింటా రసాయన అవశేషాలే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏ ఆహార పదార్థంలో ఏ రసాయనం ఉందో అని ఆలోచించాల్సిన పరిస్థితి వస్తోంది. నిన్న మొన్నటి వరకు జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్లో కెమికల్స్ ఉంటాయి కాబట్టి మానేయాలి అనుకున్నాం. కానీ మనం రోజూ తినే ఆహార పదార్థాల్లోనూ రసాయనాలు క్రమంగా పెరుగుతున్నాయని నివేదికల్లో వెల్లడవుతున్నాయి. నిజానికి భారతీయ వ్యవసాయ విధానంలో పురుగుమందుల వాడకం లేదు. శతాబ్దాల పాటు పూర్తి సేంద్రియ సాగు చేసిన చరిత్ర మనది. కానీ కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు కదా. ఆ కాలంతో పాటే మన పద్ధతులు, పండించే విధానం మారింది. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ మనుషుల అవసరాల్లో మార్పులొచ్చాయి. ఆహార అలవాట్లు మారాయి. క్రమంగా కొత్త వంగడాలు, సరికొత్త సాగు విధానాలు అందుబాటులోకి వచ్చాయి. లాభంతో పాటు నష్టాలు ఉంటాయి అన్నట్లు ఇదే క్రమంలో పంటలకు కొత్త కొత్త రోగాలు రావడం మొదలయ్యాయి. అలా మానవుడు తాను సృష్టించుకున్న విధానాన్ని కాపాడుకోవడానికి రసాయనాలపై ఆధారపడటం మొదలుపెట్టాడు. అయితే వ్యవసాయంలో రసాయనాల వినియోగం భారతదేశంలో కొంచెం ఆలస్యంగానే వచ్చింది. కానీ ప్రస్తుతం ప్రపంచంలోనే పెస్టిసైడ్స్ ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉన్నాం. దీన్ని బట్టే చెప్పొచ్చు మనం ఏ స్థాయిలో సాగులో రసాయనాలు వాడుతున్నాం అనేది అంటున్నారు శాస్త్రవేత్తలు. రైతు సోదరులందరూ మరియు ఇతరులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనము ఎప్పుడైనా కూడా ఈ యొక్క రసాయనికాలైనటువంటి ఈ యొక్క ఫర్టిలైజర్స్, అదేవిధంగా పెస్టిసైడ్స్ వాడినప్పుడు కొన్ని రకాల ముఖ్యంగా జాగ్రత్తలు వహించినట్లయితే మనకు లాభసాటిగా ఉంటుంది. అయితే ప్రతి పురుగు మందు అనేది కీటకాన్ని చంపడమే కాకుండా ఈ యొక్క పురుగు మందు పిచికారీ చేసిన తర్వాత కూడా కొంత సమయం అనేది ఈ యొక్క పురుగు మందు నశింపజేయడానికి ఉంటుంది టైం. కావున ముఖ్యంగా దాని యొక్క సమయం దాటిన తర్వాతనే మనము ఈ యొక్క ఏ పంటకైతే ఈ పురుగు మందులను పిచికారి చేస్తామో వాటిని వాడుకోవాలి. సాగులో చీడపీడలు, తెగుళ్ల సమస్య అధిగమించేందుకు పలు మార్గాలున్నా రసాయన మందులపై ఆధారపడక తప్పని పరిస్థితి రైతులది. దేశంలో అత్యంత ప్రమాదకర పురుగు మందుల వాడకం ఏటేటా పెరుగుతోంది. ఆసియా పసిఫిక్ పెస్టిసైడ్స్ యాక్షన్ నెట్వర్క్ సర్వే, ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనాల్లో ఇదే తేలింది. పిచికారీ సమయంలో అజాగ్రత్త దేశంలో ఏటా 7,000 మంది ప్రాణాలని బలిగొంటోందని ఎన్సీఆర్బీ నివేదిక లోగడ పేర్కొంది. పురుగు మందుల ఉత్పత్తిలో భారత మార్కెట్ ఏటికేడు విస్తరిస్తోంది. వినియోగంలో ప్రపంచంలోనే 4వ స్థానానికి ఎగబాకింది. పంజాబ్, హర్యానాలు అత్యధికంగా వినియోగిస్తున్నాయి. తర్వాతి స్థానాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణవే. అయితే పంటలను చీడపీడలు దెబ్బతీస్తున్నాయి. రైతులు అశాస్త్రీయ ప్రయోగాలు చేస్తున్నారు. కలుపు నాశనులపై రైతులు ఆధారపడుతున్నారు. దీంతో నేల, పంట రసాయనాల మయమవుతున్నాయి. నార్మల్ కల్టివేషన్లో మీకు క్రాప్ ఎక్కువ వస్తుంది కెమికల్స్ వల్ల. దీనిలో క్రాప్ చాలా తక్కువ వస్తుంది. వచ్చిన క్రాప్లో పురుగు అది అన్నీ బేస్ చేసుకుని వాళ్ళు దాన్ని మొత్తం డివైడ్ చేస్తే ఇది 100% వస్తే అది 30-40% వస్తుంది. వాళ్ళకి వ్యవసాయం ఖర్చులు కానీ ఏవైనా సరే ఈక్వల్ టు దాని ఖర్చులే అవుతాయి. ఏ ప్రోడక్ట్ అయినా సరే కెమికల్ వాడందే పురుగును అంత తొందరగా అరికట్టలేం కాబట్టి వాళ్ళ ఖర్చులు ఎక్కువైతే కూలీలు ఎక్కువ అవుతారు. అన్నీ వాళ్ళకి ఎక్కువైతాయి. కలుపు వలన వాళ్ళకి కూలీలు కూడా ఎక్కువ అవుతారు. వాటిని కంట్రోల్ చేసుకొని చేయడం అనేది చాలా కష్టం. కాబట్టి వాళ్ళ రేట్లు అవి ఎక్కువ పెట్టి అమ్మాల్సి వస్తుంది. అంత ఎక్కువ పెట్టి అమ్మినా కూడా వాళ్ళకి ఏమి ప్రాఫిట్స్ అనేవి మిగలవు.
రైతు సేంద్రియ పద్ధతిలో ఆహార పదార్థాలు పండించినా అవి నేరుగా వినియోగదారుల చేతికి చేరవు. మధ్యలో దళారులు, చిరు వ్యాపారులు, టోకు వర్తకులు, వ్యాపారులు ఉంటారు. నిల్వ చేసే క్రమంలో వీరు రసాయనాలు వాడుతుంటారు. ఉదాహరణకు బియ్యం ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా ఉండాలంటే పౌడర్లు ఉపయోగిస్తారు. కానీ ఈ బియ్యం తింటే ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఈ రకమైన బియ్యం మాత్రమే దొరుకుతోన్న పరిస్థితి. కూరగాయలు, పండ్లు, ఇతర నిత్యావసరాల దుస్థితి ఇలాగే ఉంది. ఈ పండులో విటమిన్లుంటాయి, ఈ కూరగాయ తింటే ఇలాంటి పోషకాలు అందుతాయి, ఈ చిరుధాన్యం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుందని నమ్మకంగా తింటున్నాం. కానీ వాటిలోనూ రసాయనాలే ఎక్కువగా ఉంటున్నాయని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఓవైపు కొందామంటే రేట్ల బాధ, తిందామంటే రసాయనాల భయంతో సగటు మనిషి కలవరపడుతున్నాడు. తినే ప్రతి పదార్థంలో కల్తీ లేదా రసాయనాలు కలుస్తున్నాయని చాలా మంది ప్రజలు కోవిడ్ తర్వాత నుంచి ఆర్గానిక్ ఉత్పత్తుల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో ఉండేవాళ్లు ఆరోగ్యంపై జాగ్రత్తలు ఎక్కువగా తీసుకుంటూ ఆర్గానిక్ ఉత్పత్తులే తీసుకుంటున్నారు. ఇక్కడే కొన్ని నకిలీ ఆర్గానిక్ సంస్థలు ఏర్పడ్డాయి. కొందరు ప్రాసెస్ మొత్తం కెమికల్స్ వాడి ప్రొడక్ట్ ప్యాకింగ్ లో మాత్రం ఆర్గానిక్ అంటూ లేబుల్స్ అంటిస్తున్నారని ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వెల్లడించింది. గ్రామాల్లో రైతులు ఆర్గానిక్ గా పండించిన పంటలను కెమికల్స్ ఉపయోగించి గోదాము నిల్వ చేసి తాజా అంటూ నగరాల్లో అమ్ముతున్నారు. అయితే మన దేశంలో ఆర్గానిక్ ప్రొడక్షన్ చేయాలనుకుంటే ఖచ్చితంగా సర్టిఫికెట్ ఉండాలి. ఆ సర్టిఫికెట్స్ ని ఆర్గానిక్ ఏజెన్సీలు ఇస్తాయి. ఏడాదికి 12 లక్షల్లోపు ఆదాయం ఉన్న రైతులు నేరుగా అమ్ముకుంటే సర్టిఫికెట్ అవసరం లేదు. ఇక కొనేవాళ్లు కూడా ఆర్గానిక్ సర్టిఫైడా కాదా అని తప్పక చూడాలి. 95% ఆర్గానిక్ సోర్స్ నుంచి వచ్చినవైతేనే ఆర్గానిక్ అని లేబుల్ వేస్తారు. ఆహార పదార్థాల నాణ్యత తెలుసుకోవాలని చాలా మంది అనుకుంటారు. కానీ అదిలా సాధ్యమవుతుందో అందరికీ తెలియకపోవచ్చు. అందుకోసమే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మొబైల్ టెస్టింగ్ ల్యాబ్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. పాలు, నూనె, కూరగాయలు, ఉప్పు, చక్కెర, టీ పొడి, సుగంధ ద్రవ్యాల వంటి దాదాపు 17 రకాల పదార్థాలను పరీక్షించేందుకు వీలుగా సిద్ధం చేసిన 300 వాహనాలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ సేవలు అందిస్తున్నాయి. గ్రామంలోని వారు, గేటెడ్ కమ్యూనిటీలో ఉండేవాళ్లు, బస్తీలో నివసించే ఎవరైనా సరే FSSAI వెబ్సైట్ ను సంప్రదిస్తే టెస్టింగ్ ల్యాబ్ గుమ్మం ముందుకే వస్తుంది. కల్తీ గుట్టును కనిపెట్టేస్తుంది. ఆయా సంస్థల ఉత్పత్తుల్లో కల్తీ సరుకుల గురించి బయటి ప్రపంచానికి తెలియజేయడంతో పాటు వినియోగదారుల ఫోరంకు ఫిర్యాదు చేయడానికి రుజువులను అందజేస్తారు మొబైల్ టెస్టింగ్ సిబ్బంది. పంటలపై పిచికారీ చేసే ముందు లక్షిత పురుగులను తాకేది 0.01%. దశాబ్దాల క్రితమే శాస్త్రవేత్తలు గుర్తించారు. పెస్టిసైడ్స్ ను విచ్చలవిడిగా వాడటం వల్ల లక్షల ఎకరాల్లో నేల సారాన్ని కోల్పోతోంది. సింథటిక్ రసాయనాల అవశేషాలతో అన్నం, కూరగాయలు, పండ్లు, పప్పు ధాన్యాలు విషంగా మారుతున్నాయి. ఈ సమస్యకు సురక్షిత, సమగ్ర సస్యరక్షణ పద్ధతులే సరైన పరిష్కార మార్గాలు. స్థానిక సేద్య విధానాలను అన్నదాతలు అవలంబించడం శ్రేయోదాయకం. హాని చెయ్యని పర్యావరణ హితకర రసాయన, బయో పెస్టిసైడ్స్ తయారీ దిశగా కంపెనీలను ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. ఎకరానికి పెట్టే పెట్టుబడిలో రైతులు 4/1 వంతు పురుగు మందులకే వెచ్చిస్తున్నారని అంచనా. సేంద్రియ సాగుతో ఈ భారం తప్పుతుంది. ఇలాంటి పర్యావరణ హిత విధానాలను సాగు రంగానికి మరింత చేరువ చేయాలి. ఈ బాధ్యత క్షేత్రస్థాయి వ్యవసాయ విస్తరణ అధికారులదే. తక్కువ ధర ఆశ చూపి గ్రామాల్లో అడుగంటుతున్న నకిలీ, నిషేధిత ఉత్పత్తులెన్నో ఉన్నాయి. టాస్క్ ఫోర్స్ బృందాలు అలాంటి అక్రమార్కులకు అడ్డుకట్ట వేయాలి. క్రిమి సంహారక, పెస్టిసైడ్ మేనేజ్మెంట్ చట్టాల నిబంధనలను మరింత పదును తేల్చాలి. అప్పుడే సాగు రంగంతో పాటు ప్రజారోగ్యమూ సురక్షితమవుతుంది.